నగరం మధ్యలో ఎస్కలేటర్. నగరాల్లో కొండలను పిండి చేసి భారీ భవనాలు నిర్మించడం చూస్తూనే ఉంటాం. ఎత్తైన ప్రదేశాల్లో కట్టడం వల్ల అక్కడికి రోడ్లు వేసినా అధిక లోడు ఉన్న వాహనాలు వెళ్లాలన్నా కష్టమే. ఆ మాటకొస్తే నడిచి వెళ్లాలన్నా పగటిపూట చుక్కలు కనిపిస్తాయి. అలాంటి చోట్ల చైనా అవుట్డోర్ ఎస్కలేటర్లను ఏర్పాటు చేస్తోంది. ఇటీవలే గాడ్జెస్ ఎస్కలేటర్ పేరుతో ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఎస్కలేటర్ను ప్రారంభించింది. పెద్ద పెద్ద మాల్స్లో ఎస్కలేటర్లు చూసే ఉంటారు. మెట్రో స్టేషన్లలో పొడవైన ఎస్కలేటర్లపై ఎక్కే ఉంటారు. ఇవన్నీ పై అంతస్తుల్లోకి వెళ్లేటందుకు ఉపయోగపడేవే. కానీ చైనా ఏకంగా 6 బయట ప్రధాన రహదారుల్లో ఒక చోటు నుంచి మరొక చోటికి వెళ్లడానికి ఎస్కలేటర్లు ఏర్పాటు చేసింది. చైనాలోని ఉషాన్ కౌంటీలో కనిపిస్తుంది డ్రాగన్ లాంటి ఎస్కలేటర్. ఒక్క చెమట చుక్క చిందకుండా ఎత్తైన ప్రదేశాలకు చేరుకునేందుకు కదిలే మెట్లను కూడా ఏర్పాటు చేశారు. ఈ ఎస్కలేటర్పై ఎక్కేందుకు జనం అమిత ఆసక్తిని కనబరుస్తున్నారు. 3000 అడుగుల పొడవున్న ఈ ఎస్కలేటర్ ప్రపంచంలోని అత్యంత పొడవైన అవుట్డోర్ ఎస్కలేటర్గా గుర్తింపు పొందింది. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులోనూ స్థానాన్ని సంపాదించుకుంది. ఈ ఎస్కలేటర్పై సుమారు 1 కిలోమీటర్ మేర ప్రయాణిస్తారు. ఉషాన్ గాడ్జెస్ ఎస్కలేటర్ అని పిలిచే ఇందులో 8 లిఫ్టులు, 4 వాక్వేలు, పాదచారుల కోసం 2 వంతెనలు, 21 ఎస్కలేటర్లు ఉన్నాయి. ఈ ఎస్కలేటర్ సుమారు 800 అడుగుల ఎత్తుకు తీసుకెళ్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అది 80 అంతస్తుల భవనం ఎత్తుతో సమానం. ఈ ఎస్కలేటర్పై ప్రయాణం 21 నిమిషాల పాటు సాగుతుంది. ప్రతిరోజు 9000 మంది ఈ ఎస్కలేటర్ను ఎక్కి పైకి చేరుతున్నారు. ఆకట్టుకునే నిర్మాణాలను చేపట్టడంలో, పర్యాటకులను ఆకర్షించడంలో చైనా ఎప్పుడూ ముందుంటుందనడానికి ఇదొక తాజా ఉదాహరణ.